హాయ్ అండి. ఇది మార్నింగ్ 10:00కి మిక్స్ చేసి ఉంచాను. ఇప్పుడు ఈవినింగ్ నాకు 7:00 నేను ఈ బాక్స్ అయితే తీస్తున్నానండి. సో, ఈ బాక్స్‌ని ఇది డై రిలీజ్ అవ్వడం కోసం మనం మిక్స్ చేసి పెట్టామనమాట. సో, చూడండి కలరు ఎలా అయ్యిందో తెలుస్తుందా? మీకు గ్రీన్ కలర్‌లో ఉండేది ఎలా అవుతదంటే, ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్‌లో అవుతది. నాది కెమెరా కొంచెం ఇదిగా ఉండడం వల్ల మీకు వేరే కలర్‌లో కనిపిస్తే కనిపించొచ్చు. సో, ఇలా అవుతది. సో, ఇలా డై రిలీజ్ అయ్యి ఉంటది. సో, ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు కొద్ది కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేయాలండి. ఈ కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత మనం ఏమి చెయ్యలేము. సో, అందువల్ల లైట్‌గా కొంచెం అంటే మెజర్‌మెంట్ ఏమైనా ఉందా అంటే, ఇది మనం కళ్ళతో చూసి మిక్స్ చేయడమే కానీ, దీనికేం మెజర్‌మెంట్ ఉండదండి. సో, ఇది బాగా ఇలా కలపండి. స్పాచులా పెట్టి కలిపినా సరే, కొద్దిగా మీరు మిక్స్ చేస్తున్నారు అంటే, స్పూన్‌తో కలుపుకోవచ్చు. ఎక్కువ ఎక్కువ మిక్స్ చేసినప్పుడు మీరు స్పాచులా యూజ్ చేశారంటే నీట్‌గా ఉంటది. సో, చూడండి. ఇంకొంచెం వేసుకుంటున్నాను. సో, ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉంటదో గూడా మీకు నేను చెప్తానులెండి. సో, ఇప్పుడు ఇది మిక్స్ చేసినప్పుడు కోకోనట్ ఆయిల్ ఒక 1 స్పూన్ వేసుకోండి చాలు. నేనెంత వేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ అనమాట. మరీ ఎక్కువ వెయ్యాలి అని లేదు. నేను ఒక్క స్పూన్ వేసుకున్నానండి. మరీ మీరు ఎక్కువ వెయ్యవసరం లేదు. ఇది చూడండి ఇలా మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. ఆ షైనింగ్ చూసారా? ఇలా ఉంటది. మరీ ఎక్కువ కలిపినా గూడా మీకు బాగోదు. సో, ఒక చెంచా అంటారు కదా! 3 స్పూన్ నేను హెన్నా పౌడర్‌కి ఒక చెంచా ఇదైతే మిక్స్ చేశాను. ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే చాలా వీడియోస్‌లో చూస్తుంటారు. ఇలా పల్చగా ఇలా వేస్తూ ఉంటే ఇలా ఉన్నట్లు. సో, అది ఏంటి అనంటే రీల్స్ కోసం మేము సగం అలాగా, సగం ఇలాగా తీస్తూ ఉంటారు. సో, అంత కన్సిస్టెన్సీలో తీశారంటే ఇంక పేపర్ మీద మీరు వెయ్యలేరనమాట. ఇప్పుడు చూడండి మీకిది ఈ పేస్ట్ ఎలా ఉందో తెలుస్తుందా? మరీ థిక్ కాకుండా, మరీ ఎక్కువ పలచ కాకుండా ఇలా ఉండాలనమాట పేస్ట్. ఇలా చూడండి. ఇలా తెలుస్తది. సో, లైట్‌గా కొంచెం థిక్‌గా ఉంది కాబట్టి లైట్‌గా అంటే ఒక ఇడ్లీకి రుబ్బు ఉంటది చూడండి. ఆ కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి. అంతకంటే మరీ పలచగా అయిపోయింది అంటే మనం ఏం చేయలేము. ఇలా మిక్స్ చేసేయండి. మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను నేను ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేసి. సో, చూస్తున్నారు గదా! చూడండి ఇలా ఉంటది. సో, మరీ పల్చగా చేసియకండి. చేశారంటే ఇంకా అంతే అన్నమాట. ఇప్పుడేం చేస్తారంటే, ఇలా ఒక ఏ గ్లాస్ అయినా సర్లేదు. మీ దగ్గర నార్మల్ ఇది సిల్వర్ గ్లాసే ఉంది అంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. తీసుకొని ఇలా పైపింగ్ బ్యాగ్ ఉంది చూడండి. ఈ పైపింగ్ బ్యాగ్‌ని ఇలా క్యారట్ బ్యాగ్ అని చెప్పొచ్చు. పైపింగ్ బ్యాగ్ అని చెప్పొచ్చు. ఇలా చుట్టేయండి. ఇలా చుట్టేసి ఇది ఇందులో ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇలా పెట్టుకోండి. దాని తర్వాత మీరు కొద్దిగా కలుపుతున్నారంటే మినీ స్టాకింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ కలుపుతున్నారు అంటే పెద్ద స్టాకింగ్ ఉంటది. అది యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ స్టాకింగ్ ఉంది కదా! ఈ స్టాకింగ్‌ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి దీన్ని కూడా ఇలా చేసినప్పుడు ఇది చూడండి. ఇది ఎంత మీరు ఇలా లాగేసి ఇలా పెట్టుకోండి. మరీ ఎక్కువ ఇలా పెట్టొద్దు. ఇలా పెట్టండి. సో, ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఇందులో వేయాలన్నమాట. ఇది ఎందుకు అంటే ఎంత 5 ఫిల్టర్ హెన్నా మనం తీసుకున్నా అసలు కనిపించట్లేదు ఇలా పెడుతున్నా. సో, ఎంత 5 ఫిల్టర్ హెన్నా మనం తీసుకున్నా అందులో కూడా ఏమీ ఉండకూడదు. మనం వేసినప్పుడు ఫ్రీగా హ్యాండ్స్ అనేది మూవ్ అవ్వాలి అనడం కోసం ఇది ఉన్నది కూడా ఇంకొంచెం ఫిల్టర్ చేస్తామన్నమాట. సో, ఇలా కొంచెం మీకు హెన్నా వేస్ట్ అవుతున్నట్లు అనిపిస్తది. అది అసలు ఏమీ వేస్ట్ అవ్వకుండా మనం ఏం చేయలేము కదా! అందువల్ల చూసుకోండి. సో, ఇలా తీసి ఇదంతా ఇందులో ఇలా ఫిల్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్టు స్టాకింగ్‌ని ఇలా తీసుకోండి.
స్టాకింగ్‌ని ఇలా తీసుకున్న తర్వాత మీరు ఈ పైపింగ్ బ్యాగ్ కూడా ఇలా తీసుకోండి. తీసుకొని అంతా పక్కన పెట్టేస్తాము. ఇంకా అవసరం లేదు ఇదంతా. ఇది మీరు ఇలా పట్టుకొని ఫస్ట్ ఇలా టైట్‌గా చుట్టండి. టైట్‌గా చుట్టాలన్నమాట. టైట్‌గా ఇలా టైట్‌గా చుట్టారు అంటే మీకు చుడుతున్నప్పుడే తెలుస్తది. ఈ స్టాకింగ్‌లో నుంచి హెన్నా అనేది బయటకొస్తూ ఉంటది. సో, ఇలా చుట్టి ఈ 2 వేలు చేతులున్నాయి కదండీ! ఇలా పట్టుకోండి. ఇలా. ఇది టైట్‌గా ఇలా ఉండాలన్నమాట. ఇలా పట్టుకొని మీరు స్టాకింగ్‌ని చాలా టైట్‌గా ఉండాలండి. స్లోగా వదిలారు అంటే కొంచెం అంటే ఇలా కూడా పట్టుకోవచ్చు. కానీ ఎక్కువ కలిపినప్పుడు మీరు అలా పట్టుకున్నారు అంటే మీకు రాదు. అందుకోసం చెప్తున్నాను. సో, ఇప్పుడు ఇలా, ఇలా అలవాటు చేసుకోండి. ఇలా టైట్‌గా లాగాలి స్టాకింగ్‌ని. చాలా టైట్‌గా రావాలి స్టాకింగు. లాగేసి చివరికొచ్చేసరికి కష్టంగా ఉంటది. సో, టైట్‌గా లాగండి. ఇప్పుడేంటంటే ఇందులో మీకు చూపిస్తాను చూడండి. ఇందులో కూడా మీకు ఎన్ని లంప్స్ ఉన్నాయో తెలుస్తుందా? సో, ఇదంతా మనకి వేస్ట్ అన్నమాట. సో, ఇది వెంటనే మీరు కడిగియండి. లేదు అంటే స్టాకింగ్ ఇప్పుడు ఒక్కసారి తడి అయిపోయిందంటే ఇది డ్రై అవ్వకుండా ఇంకోసారి యూజ్ చేయలేము. అందువల్ల చాలా జాగ్రత్తగా మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడేం చేస్తారు అంటే ఇప్పుడు ఈ ఈ ఇది ఉంది కదా! దీన్ని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. లేదా సెలో టేప్ ఉంటే సెలో టేప్ కూడా తీసుకొని ఇలా టైట్‌గా మీరు పైపింగ్ బ్యాగ్‌కి టైట్‌గా పెట్టుకోండి. చాలా టైట్‌గా ఇలా బ్యాండ్ అయితే పెట్టియండి. సో, ఇప్పుడు మనకి ప్రాక్టీస్ కోన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ప్రాక్టీస్ కోన్. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇంకా కలర్స్ కోన్ కట్ట రెడీ చేయలేదు. ప్రాక్టీస్ కోనే రెడీ చేసామన్నమాట. అందువల్ల ఇది ప్రాక్టీస్ మెహందీ. ఇప్పుడు ఇది ఇలా ఉంచియొచ్చక్క అనంటే, ఇలా ఉంచకూడదండి. ఇది కంపల్సరీ మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయాలి. ఫ్రిడ్జ్‌లో కూడా రిఫ్రిజిరేటర్ ఉంటుంది చూడండి. ఐస్ ముక్కలుంటాయి కదా! అందులో పెట్టి ఇది స్టోర్ చేయాలన్నమాట. మీరు ఇలా బయటే ఉంచేశారు అంటే ఒక 3 రోజులు, 4 రోజులకి ఇది బూజు పట్టినట్లు అయిపోయి, మీకు లంప్స్ ఎక్కువ ఫార్మ్ అయ్యి వేస్ట్ అయిపోతదండి. అందువల్ల కంపల్సరీ ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేయాలి. సో, ఇది ఎలా స్టోర్ చేయాలి అంటే, ఒక కవర్ మీద వేసి పెట్టినా పర్లేదు. లేదు అనంటే నార్మల్‌గా ఇది ఉంటది చూడండి. ఒక బాక్స్‌లో గాని ఎలాంటి దాంట్లో పెట్టి మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నారంటే ఒక 10-15, 20 డేస్ దాకా కూడా మీకు ఏం అవ్వదండి. సో, అందువల్ల ఇంకా దీని స్టోరేజ్ గురించి మీకు నేను చెప్తూ ఉంటాను. సో, నార్మల్‌గా బయట మాత్రం ఉంచకుండా ఫ్రీజర్‌లో ఉంచండి. సో, ఇందులో ఏదైనా డౌట్ వస్తే కూడా అడగండి. నేనైతే కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి. బాయ్ అండి.